హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్ అంతా చూసిన తర్వాత కూడా మీకు ఒక పాయింట్ కూడా రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. అండ్ మీ రిలేషన్షిప్లో రాబోయే చేంజెస్ ఏంటో కూడా చూద్దాం. సో ఇక్కడ మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అసలు అంటే, ప్రజెంట్లీ మీ పర్సన్ సింగిల్ ఉన్నారు. సింగిల్ ఇన్ ద సెన్స్, ఈవెన్ దో ఇఫ్ దే ఆర్ మ్యారీడ్, దే ఆర్ సింగిల్. ఓకే, సో సిచ్యువేషన్ అలా ఉంది. అండ్ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్, తన ఫీలింగ్స్ ఏంటంటే తన కనెక్షన్, మీతో ఉన్న కనెక్షన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో సాబిటేజ్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. అదర్వైజ్ మీరు చాలా హ్యాపీగా ఉండేవారు. మీరు ఇద్దరు మ్యారేజ్ చేసుకుని ఉండేవారు ఆర్ సంథింగ్ లైక్ దట్. ఏవో ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అంటే మీ పర్సన్ ఇక్కడ కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. పేరెంట్స్కి, సిబ్లింగ్స్కి, వాళ్ళందరికీ ఎక్కువ వాల్యూ ఇచ్చి వాళ్ళ దగ్గర డెసిషన్స్ తీసుకునే పర్సన్ అనమాట. ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సనే. బట్ ఇక్కడ మీ సైడ్ నుంచి చూస్తే మీకు ఎలా అనిపించిందంటే, సడన్లీ మీ పర్సన్ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయినట్టు, ఇంకేదో మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు మీ పర్సన్ని. బట్ దిస్ పర్సన్ వాంట్స్ యూ. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు అంటే, ఈ పర్సన్ని మీరు కలుస్తారు అండ్ చాలా టైం అయితే స్పెండ్ చేస్తారు మీరిద్దరూ. అండ్ మీ కనెక్షన్ మళ్ళీ రీబిల్డింగ్ స్టార్ట్ చేస్తారు. రీబిల్డ్ చేసుకోవడానికి మీరు ఇద్దరు కూడా ఎఫర్ట్స్ పెడతారు. అండ్ మీ పర్సన్ మీకు చెప్పొచ్చు, ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ కనెక్షన్కి పెద్దగా టైం స్పేర్ చేయలేదు, ఆర్ మీతో సరిగ్గా కనెక్ట్ అవ్వడానికి కూడా తనకి టైం లేకుండా ఉండేది. ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. బట్ మీ డౌట్ ఇప్పటికీ ఏంటి అని అంటే, అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు ఇన్ ద రీసెంట్ పాస్ట్, అండ్ సడన్లీ ఎందుకు మీ లైఫ్లో నుండి దూరం వెళ్ళిపోయారు, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. ఇక్కడ యాక్చువల్లీ మీ పర్సన్ మీ నుండి దూరం వెళ్ళిపోవడానికి అండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి రీజన్ ఏంటంటే, మీ పర్సన్కి మిమ్మల్ని ఈ అన్హ్యాపీ సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళడం ఇష్టం లేదు. అండ్ మేబీ వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్ వేరు, మీ ట్రెడిషన్ వేరు. సో అలా మీ దగ్గర కొన్ని విషయాలు దాచిపెట్టారు మీ పర్సన్. ఏంటి అని అంటే, మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్, మీ మధ్య డిఫరెన్సెసే మీ మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేశాయి. అండ్ ఈ పర్సన్ ఏమనుకున్నారంటే, అన్నీ చెప్పొచ్చు తర్వాత అని అనుకున్నారు. కానీ బట్ సడన్లీ మీరు వాక్అవే చేశారు ఈ రిలేషన్ నుండి. సో అలా మీ మధ్య ఒక లాంగ్ సెపరేషన్ అనేది వచ్చి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ మీద సరిగా ఫోకస్ పెట్టలేకపోయారు. అంటే మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏంటి అనేది ఇక్కడ మీ పర్సన్కి అనలైజ్ చేసుకోవడానికి కూడా టైం లేకుండా ఉండేది. ఎందుకు అని అంటే, మీ పర్సన్కి తన ఫ్యామిలీతో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో అలా ఒక ఐసోలేషన్ లైఫ్లో ఉండిపోయిన మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి, మీతో హ్యాపీగా ఉండాలి, అండ్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మీతో కనెక్ట్ అవుతున్నారు. ఈ పర్సన్కి మీతో చాలా మాట్లాడాలని ఉంది, కానీ చాలా బిజీ ఉన్నారు మీ పర్సన్. అండ్ మీరు స్టిల్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. అండ్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ మీరిద్దరూ కలిసి చాలా టైం స్పెండ్ చేస్తారు. అండ్ విదిన్ 3 months అరౌండ్ స్కార్పియో సీజన్
మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ పర్సన్ ఏం చెప్తారంటే మీకు మిమ్మల్ని సరిగా పట్టించుకోనట్టుగా బిహేవ్ చేశారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. బట్ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని పదే పదే గుర్తు చేసుకోవడం, ఈవెన్ మిడ్ నైట్ అవర్స్లో కూడా మీ కాంటాక్ట్ ఓపెన్ చేసి చూడడం, మీ మెసేజెస్ చదువుకోవడం అలా చేస్తున్నారు. మీ పిక్స్ చూస్తున్నారు అండ్ మీ స్మైల్ మర్చిపోలేకపోతున్నారు అసలు మీ పర్సన్. ఓకే, మీరు ఒక మేబీ ఒక హ్యాండ్సమ్ ఆర్ బ్యూటిఫుల్ పర్సన్. బట్ అక్కడ మీ పర్సన్ కూడా సేమ్ చాలా అట్రాక్టివ్గా ఉండొచ్చు. అండ్ వాటరీ ఐస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఇన్ ద కమింగ్ 3 months మీకు మ్యారేజ్ అనేది కూడా అవుతుంది. మీ పర్సన్ చెప్తారు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన మ్యారేజ్ అనేది అవుతుంది. అండ్ తన కంఫర్ట్ జోన్ నుంచి తను స్టెప్ అవుట్ చేయటానికి రెడీగా ఉన్నారు. ఓకే, అండ్ విదిన్ 3 months మీ పర్సన్ మీకు చాలా ఒక చేంజ్డ్ బిహేవియర్లో కనిపిస్తారు. ఈ పర్సన్కి మీకు చాలా గిఫ్ట్స్ ఇవ్వాలని, చాలా ఎఫెక్షనేట్గా చూసుకోవాలి అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు. సో మీరు ఒక గిఫ్ట్ ఏదైనా రిసీవ్ చేసుకుంటారు కూడా మీ పర్సన్ నుండి. అండ్ ఫ్లవర్స్ అండ్ సంథింగ్ వాల్యుబుల్ గిఫ్ట్ కూడా ఇస్తారు ఇక్కడ మీ పర్సన్ మీకు. బట్ మీ మ్యారేజ్ ఏదైతే ఉందో అది ఆ కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళే వరకు కూడా మీరు మీ పర్సన్ని అనుమానిస్తూనే ఉంటారు అండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు తన ప్రతి మూవ్. ఎందుకంటే మీ మధ్య వచ్చిన సెపరేషన్కి ఉన్న రీజన్స్ అలాంటివి. సో మీరు అప్పట్లో పట్టించుకోలేదు. మీ పర్సన్ ఒక జెన్యూన్ పర్సన్ అన్నట్టుగానే ఉన్నారు. కానీ మీ పర్సన్ ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని మీరు ఎప్పుడూ చూడలేదు. సో ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. థర్డ్ పార్టీ ఈజ్ దేర్. థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్య ఉన్నారు. థర్డ్ పార్టీ ఉన్నారు, కానీ థర్డ్ పార్టీతో ఉంటున్నారా అంటే లేరు. మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ కలిసి లేరు. బట్ సంబడి ఈజ్ దేర్ బిట్వీన్ యూ బోత్. ఓకే, అండ్ ఈ పర్సన్ థర్డ్ పార్టీని ఎలా చూస్తున్నారు, అసలు ఆ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే థర్డ్ పార్టీతో కలిసే ఉంటున్నారు. బట్ థర్డ్ పార్టీ ఈజ్ ఆల్సో అన్ ఇండివిజువల్. సో ఆ ఎనర్జీలో చూస్తున్నారు అంతే. అదర్ రిలేషన్ ఏమీ లేదు థర్డ్ పార్టీతో. ఓకే, దే నో దట్ ఇట్స్ అ టెంపరరీ రిలేషన్. అండ్ మీ పర్సన్ ట్రయింగ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ దేర్ కంఫర్ట్ జోన్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ప్లాన్స్ వేసుకున్నారు మీ పర్సన్. అంటే టెంపరరీ రిలేషన్ అని ఎందుకు అనుకుంటున్నారంటే ఆ ప్లాన్స్ ఏవో ఉన్నాయి, అవి సక్సెస్ అవుతాయి. ఆ ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎలాగో సక్సెస్ అవుతాయి అండ్ తర్వాత ఫ్రీ అయిపోవచ్చు మీ పర్సన్ అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మీ వైపు రావడానికి అండ్ మీకు ప్రపోజ్ చేయడానికి. అండ్ ఈ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మేబీ వాళ్ళ పేరెంట్స్తో మీ విషయం చెప్పి ఉండొచ్చు. బట్ వాళ్ళు రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఓకే, వితిన్ 3 months మీ ఫ్యామిలీ రిలేషన్ సారీ మీ ఇద్దరి రిలేషన్ సక్సెస్ అవుతుంది. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే ఒక రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్ కూడా సక్సెస్ అవుతుంది. అంటే మీరు చాలామంది రిలేషన్షిప్లో లేని వాళ్ళు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు ఒక జాబ్ కానీ బిజినెస్ కానీ ఈ సీజన్లో స్టార్ట్ చేయాలి అని చూడొచ్చు. సో అది కూడా విదిన్ 3 months చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు. మీరు చాలా ప్రాఫిట్స్ అనేవి చూస్తారు ఇఫ్ ఇట్ ఈజ్ ఎ బిజినెస్. అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ప్రెగ్నెన్సీ, ఇది ఒక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, బట్ స్టిల్ మీరు ఒక మంచి అవుట్కమ్ అయితే చూస్తారు. అంటే
మీకు ఇది ఒక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీనే, కానీ అది మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. ఓకే, మేబీ ఇక్కడ మీరు ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఈ మ్యారేజ్ అనేది సక్సెస్ అవ్వచ్చు. అలాంటి ఇవి కూడా రీజన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ కొంతమంది ఎలా ఉంటారంటే మీకు ఒకవేళ కిడ్స్ లేరనుకోండి, మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం వల్ల కిడ్స్ లేరు, ఇంకొకరు మ్యారేజ్ చేసుకుంటే కిడ్స్ ఉండేవారేమో, ఇలాంటి థాట్స్ కూడా ఉంటాయి చాలామందికి. సో అలాంటి వారు మీరు కన్సీవ్ అవ్వడం అండ్ మళ్ళీ మీ రిలేషన్షిప్ అనేది ఒక స్టెబిలిటీకి రావడం అనేది కూడా చూస్తారు విదిన్ 3 months. ఓకే, సో అలా ఉంటుంది ఈ సీజన్ అయితే. దిస్ ఈజ్ లీబ్రా సీజన్, అంటే తులారాశి సీజన్ ఇది. నెక్స్ట్ స్కార్పియో సీజన్. ఓకే, అండ్ విదిన్ 3 months మీరు చాలా ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్స్ అనేవి చూస్తారు. అండ్ మీరు ఎవరైతే పర్సన్తో రిలేషన్లో ఉన్నారో మీ పర్సన్ కూడా సేమ్ అలానే చూస్తారు మిమ్మల్ని. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్, దే ఫీల్ లైక్ హోమ్. అండ్ మీరు తన ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, అండ్ అది మీ పర్సన్ కూడా తెలుసుకుంటారు. ప్రజెంట్ మీరు తెలుసుకున్నారు ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని, బట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ పర్సన్ కూడా తెలుసుకుంటారు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ, బట్ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తారు మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్. మీ పర్సన్ మీకు సరిగా అటెన్షన్ పే చేయకపోవడం, అండ్ మీ పర్సన్ మీ లైఫ్ నుండి సడన్లీ వాక్ అవే చేయడం, అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్, ట్రస్ట్ ఇష్యూస్, ఇలా చాలా ఇష్యూస్తో మీరు ఒక డిఫికల్ట్ ఫేస్లో అయితే ఉన్నారు. బట్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే మీరు చాలా హ్యాపీ ఫేస్లోకి షిఫ్ట్ అవుతున్నారు. మీరు ఎనర్జీస్ ఎలా షిఫ్ట్ అవుతున్నాయి. ఓకే, అండ్ ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ పీరియడ్ ఎప్పుడు వస్తుంది మీ లైఫ్లో అని. అండ్ యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తుంది. ఇక్కడ మీరు ఒక యూ డిజర్వ్ ఎ హ్యాపీ లైఫ్. ఓకే, మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్ అవనివ్వండి లేదా ఇన్ యువర్ పాస్ట్ లైఫ్ అవనివ్వండి, మీరు చాలా చారిటీ చేశారు. పూర్ పీపుల్కి డొనేషన్స్ ఇవ్వడం, వాళ్ళకి ఆర్ఫనేజ్ హోమ్స్ కట్టించడం, వాళ్ళకి ఫుడ్ అండ్ క్లోదింగ్ ప్రొవైడ్ చేయడం, ఇలా కొన్ని చారిటీస్ చేశారు మీరు మేబీ ఇన్ ద పాస్ట్ లైఫ్. సో అందుకే మీరు ఈ లైఫ్లో ఇప్పటి నుండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ చాలామంది నాకు మెసేజెస్ చేస్తూ ఉంటారు ఈ కిడ్స్ కోసం. మాకు కిడ్స్ లేరు, ఎప్పుడు పుడతారు, అండ్ అసలు ఉన్నారా, మాకు కిడ్స్ పుట్టే ఛాన్స్ ఉందా అని కాల్ చేస్తూ ఉంటారు లేదా మెసేజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ రీడింగ్ అనేది రెజొనేట్ అవుతుంది. విదిన్ 3 months మీరు కన్సీవ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఎవరైతే ఆ గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ గుడ్ న్యూస్ అనేది కూడా వింటారు. ఓకే, అండ్ దిస్ దివాళీ మీరు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు విత్ మీ పర్సన్. మీ పర్సన్తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు చాలామంది. అండ్ చాలామంది ఇక్కడ ఎంగేజ్మెంట్స్ కూడా అవ్వబోతున్నాయి. ఓకే, అండ్ విదిన్ 3 months మీకు మ్యారేజ్ కూడా అవ్వబోతుంది. ఓకే, సో ఈ గుడ్ న్యూస్ అంతా కూడా మీరు వింటారు త్వరలోనే, దివాళీ లోపే వింటారు చాలామంది. అండ్ నెక్స్ట్ 48 hours లోపులోనే, అండ్ 48 దాకా అక్కర్లేదు, చాలామందికి 24 hours మీ పర్సన్ నుండి కమ్యూనికేషన్ అనేది కూడా వస్తుంది. ఒక ప్యాషనేట్ ఎనర్జీ, ఒక రొమాంటిక్ చాట్ అనేది కూడా జరుగుతుంది మీ మధ్య. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఏంటి అని అంటే, ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో అండ్ రీసెంట్లీ మీ మధ్య కమ్యూనికేషన్ స్టార్ట్ అయిందో, మీరు 100% దాని మీదే ఫోకస్ చేయకండి. చాటింగ్ పైననో కాల్స్ పైననో ఆ కమ్యూనికేషన్ పైనే ఫోకస్ చేయకండి. అండ్ ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. మీరు డిటాచ్డ్గా ఎప్పుడైతే బిహేవ్ చేస్తారో అప్పుడే మీ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఈ డిస్టెన్స్ మీ పర్సన్ చేంజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట.
ఓకే, మీరు కనెక్ట్ అయ్యారు కదా మీ పర్సన్. ఓకే, మళ్ళీ మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోయింది, రీయూనియన్ అయింది, ఇలా ఫీల్ అయ్యి మీరు మొత్తం ఫోకస్ మొత్తం మీ రిలేషన్షిప్ పైన, మీ పర్సన్ పైన పెట్టారనుకోండి. మీ పర్సన్ మళ్ళీ తను పాస్ట్లో ఎలా ఉండేవారో రిజర్వ్ టైప్ ఆర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, లేదా కమ్యూనికేషన్ సరిగా చెయ్యరు, అండ్ తన మైండ్ ఇంకెక్కడో ఉంటుంది. మళ్ళీ సేమ్ ప్యాటర్న్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. సో ముందు మీ బిహేవియర్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటే మీ పర్సన్ బిహేవియర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఓకే, ఈ పర్సన్ ఎక్కువ నైట్ టైం మీతో చాటింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు కలిసి ఉన్నప్పుడు మీరిద్దరూ నైట్ టైం బాగా చాటింగ్ చేసుకునవచ్చు. అండ్ ఆ చాటింగ్ తర్వాత ఈ పర్సన్ మళ్ళీ మీకు దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఈ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిదంటే, మీరు తనకు ఎంత క్లోజ్ అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారో మీ పర్సన్ సడన్లీ మీతో డిటాచ్ అయిపోతారు. సో అలాంటి మెంటాలిటీ ఇది. సో అట్లీస్ట్ మీరిద్దరూ ఒక స్టేబుల్ రిలేషన్షిప్లోకి వచ్చే వరకు అయినా మీరు ఇలా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ అగైన్ 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 విత్ 666 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ 6 of 1 ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. సైనింగ్, లవ్ అండ్ లైఫ్.